హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్లో డాడీ కుట్టి ఛానల్ అండి. నేను ఈరోజు వచ్చేసి దోశకు నానబెడుతున్నానండి. దోశకు నానబెట్టేటప్పుడు కొన్ని నేను ఎలా వేసుకుంటున్నాను అనేది నేను చూపించాలనుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం తీసుకున్నాను. దీంట్లో బియ్యం ఏరుకొని నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఈ రేషన్ బియ్యంలోకి నేను యూస్ చేసేటి నేను శనగ బ్యాళ్ళను మెంతులు కూడా వేస్తానండి. ఉద్ది బ్యాళ్ళు వచ్చేసి 1/2 గ్లాస్ వేసుకుంటానండి. అంటే నేను తీసుకున్న బియ్యానికి ఇది సరిపోతుందండి. ఈ ఉద్ది బ్యాళ్ళు సరిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఈ గ్లాస్తోనే 2.5 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. 1/2 గ్లాస్ వచ్చేసి ఉద్ది బ్యాళ్ళు తీసుకున్నాను అనమాట. సరిపోతుంది నేను తీసుకున్న దాంట్లోకి. తర్వాత శనగబ్యాళ్ళు వచ్చేసి 2 పిరికల్లో వేస్తున్నానండి. శనగబ్యాళ్ళు వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది, కలర్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత నేను మెంతులు కూడా యూస్ చేస్తానండి దోశలు వేసేటప్పుడు. నేను తీసుకున్న దానికి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటాను. ఇవి కడిగి నానబెట్టి ఈవినింగ్ మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, కడిగి నానబెట్టినాను. మళ్ళీ మీకు ఈవినింగ్ మిక్సీ ఎలా పట్టాలనేది కూడా నేను ఏం వాడతాను, దాంట్లోకి ఏమేసి యూస్ చేస్తాను అనేది మీకు ఈవినింగ్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ నానబెట్టినాను. మిక్సీ పట్టేటప్పుడు ఏమేమి వేయాలనేది కూడా చూపిస్తాను. నేను గ్రైండర్కి ఏం పంపిను, ఎందుకంటే ఎక్కువ ఉండదు కదా, సో తక్కువ కాబట్టి ఇలా దానికి తగ్గట్టు వేసుకున్నాక అటుకులు వేసుకుంటానండి దీంట్లోకి. నాకు ఈరోజు అవైలబుల్గా అటుకులు ఉన్నాయి. అటుకులు కానీ, బొరుగులు కానీ, చక్కెర కానీ, లేదంటే రైస్ కానీ వేయచ్చు. నేను అటుకులు వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదు, కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా పట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ అది పట్టేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పిండి మిక్సీ పట్టేసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అటుకులు కానీ, బొరుగులు కానీ, లేదంటే మీకు ఆ రైస్ ఉంటుంది కదా, అన్నం కానీ, అవి షుగర్ కూడా వేసుకోవచ్చండి. ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో నుంచి అన్నీ వేస్తాను అనమాట. పొద్దున్న కల్లా అంతా బాగా నానేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే దోశ పిండికి సంబంధించి. బాయ్ ఫ్రెండ్స్.